నమస్తే. వెల్కమ్ టు రియల్ న్యూస్. పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు అని చెప్పి కూడా ప్రజలందరూ కొంత ఉత్కంఠగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆ వరుసలో కొడాలి నాని ఉండబోతున్నారు అని చెప్పి వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి కొడాలి నాని దౌర్జన్యాలకు దిగారని, అయితే వాలంటీర్లను బెదిరించడంతో పాటు లిక్కర్ గోడౌన్ విషయంలో కూడా ఒక ఆత్మహత్యకు కూడా ఇతను కారణమయ్యారు అని చెప్పి ఇతని అనుచరుల మీద ఇప్పుడు తాజాగా కేసు అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి నెక్స్ట్ అరెస్ట్ కొడాలి నానిదే ఉండబోతుందని ఒక చర్చ కూడా నడుస్తోంది. అసలు ఈ కేసు ఏంటి, మరి ఆయన ఎవరిని బెదిరించాడు, అలాగే మరి కొడాలి నాని అరెస్ట్ నెక్స్ట్ ఉండే అవకాశం ఉందా, ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని ఆయన బూతులతో ఏ విధంగా రెచ్చిపోయాడో మనందరికీ తెలిసిందే. సో ఇదంతా కూడా ప్రజల కళ్ళ ముందే, మీడియా ముందే ఈ విధంగా రెచ్చిపోతే ఇంకా మీడియా లేకుండా ఆయన పదవిని అడ్డు పెట్టుకొని ఏ విధమైన పనులు చేసి ఉంటారు అని చెప్పి అసలు అందరి ఊహకు కూడా అందని విషయము. ముఖ్యంగా ఈయన పైన చాలా అంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాలంటీర్లను బెదిరించారని, ఏదో లిక్కర్ గోడౌన్ విషయంలో కూడా ఇంకెవరినో బెదిరించారు అని చెప్పి కూడా ఈయన అనుచరుల మీద కేసు పెట్టారు అంటున్నారు. దీనిపైన హైకోర్టు కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి నోటీసులు కూడా ఇచ్చినా కూడా అప్పట్లో పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసులు అయితే మరి నోటీసులు ఇవ్వడం జరిగింది అంటున్నారు. అసలు ఈ బెదిరించడం ఏంటి, మరి నెక్స్ట్ ఈయన అరెస్ట్కి రంగం సిద్ధమవుతోందా, మీరేం చెప్తారు? అంటే ఈయన చేసిన దుర్మార్గాలు అలా ఉన్నాయి కదా. కొడాలి నాని గారు చేసింది ఏమీ తక్కువేం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలని, ఆయన ఆయన మనసు గెలుచుకోవాలని పోటీ పడ్డారనమాట. గన్నవరమును ఈయన గుడివాడ ఎమ్మెల్యే ఇద్దరు పోటీ పడి ఆయన సాటిస్ఫై చేయాలని చెప్పి స్నేహితులు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటిస్ఫాక్షన్ చేయాలనే ఆలోచనతోనే పనిచేశారు. అందుకే కదా ఈ రోజు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు వాలంటీర్లుగా పెట్టుకున్నారో అదే వాలంటీర్లు కేసులు పెట్టారు. ఈ రోజున వాళ్ళను కూడా బెదిరించి రాజీనామా చేయించారంట. ఎలక్షన్ బిఫోరు రాజీనామాలు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రాజీనామాలు చేయకండి, మీరు అలాగే కొనసాగించండి అని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు రాజీనామాలు కానీ చేయకపోతే మేము తీసుకోము, మీరు అందరూ రాజీనామా చేయాలి అని అంటే అది నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ మీద ఆ ప్రెషర్ ఇచ్చుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రెషర్ పెట్టుకుని వీళ్ళు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఆ రోజున ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేయటం, వాళ్ళతో బలవంతంగా రాజీనామాలు ఇప్పించడం ఇవన్నీ చేశారు. ఈ రోజున వాళ్ళు కూడా కేసు పెట్టారు. అంటే కేసు పెట్టున్నారు గతంలోనే, కానీ ఇన్ని రోజులు పట్టింది, టైం పట్టింది. దానికోసం కూడా 41 నోటీస్ ఇష్యూ చేయటమే కానివ్వండి. ఇంకోటి గోడాం విషయంలో ప్రభాకర్ అనే వ్యక్తి, దుగ్గిరాల ప్రభాకర్ గారు వాళ్ళ తల్లి కూడా చనిపోవటానికి కారణమయ్యారు వీళ్ళే. అప్పుడు గోడౌన్లు కూడా అన్ని బలవంతంగా లాక్కున్నారని ఆరోపణలు ఉన్నాయి చాలా లిక్కర్ కేసుల్లో. ఇదంతా కూడా బేవరేజింగ్ ఎండీగా చేసిన వాసుదేవ్ రెడ్డిని కూడా వీళ్ళు అంటే ఆయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు, ఆయనని అలా వీళ్ళు వాడుకున్నారు. ఆయన ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించటం. సో కొడాలి నాని గారు బాగా వాడుకొని లోకల్లో గోడామ్స్ ఖాళీ చేయించడం కానివ్వండి, దాని కేసుల్లో వీళ్ళు ఇరుక్కోవటం కానివ్వండి. ఈ రోజున వాసుదేవ్ రెడ్డి గారు కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీళ్ళందరికీ ఈ రోజు నోటీసులు ఇష్యూ అవటం కానీ ఇవన్నీ జరిగాయి. సో వాళ్ళు కూడా 41 నోటీస్ తీసుకోవటం జరిగింది. గోడాం విషయం, మళ్ళీ లిక్కర్ విషయం. సో 3 నోటీసులు వెళ్ళినట్టున్నాయి, 41 నోటీసులు. సరే, అంటే వీటికన్నిటికీ వాళ్ళు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఈ కేసులకన్నీ ఆయన ఏం సమాధానం చెప్తాడో తెలియదు. అది కాకుండా గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇసుక దందాలు చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ క్యాజ్నో సంక్రాంతి పండుగలకంతా క్యాజ్నో మూలాన 100 కోట్లు సంపాదించారు. సో ఆ రకంగా వీళ్ళ మీద లేనివి లేవండి. ఈ రోజున వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు వీళ్ళందరూ అని అన్నా ఎవరిలో కూడా ప్రజల్లో ఇంత కూడా సింపతి లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి. అంటే గతంలో తీసుకుంటే ఇప్పుడు పోసాని మురళిని అరెస్ట్ చేశారు అనే ఎక్కడా కూడా ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, ఎవరైనా నార్మల్ పబ్లిక్ అయినా కానివ్వండి, ఎవరైనా కానీ అయ్యో పోసాని మురళిని అరెస్ట్ చేశారు అన్యాయము అని ఎక్కడైనా మాట బయట వస్తుందా? ఎవ్వరూ కూడా ఇది ఎప్పుడో జరుగుండాలి, ఇంత లేట్ అయిందా, ఇన్ని రోజులు పట్టిందా, ఇంకా గట్టిగా ఆయన మాట్లాడిన మాటలకి ఇంకా ఎవరు కూడా మర్చిపోలేకపోతున్నారు. సో సేమ్ కొడాలి నాని విషయంకి వచ్చినా కూడా అదే, ఆయన మాటలు, పద్ధతి అవన్నీ కూడా ఖచ్చితంగా ఆయనకి కూడా తగిన శిక్ష అయితే పడుతుంది. ఎందుకంటే చేసిన పనులు అలాంటివి.
ఇప్పుడు ఈ రోజున మీరు 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని విచ్చలవిడిగా రెచ్చిపోయారు. ఆ రెచ్చిపోయిన దానికైతే ఖచ్చితంగా వాళ్ళకి కేసు పడే అవకాశం అయితే ఉంటుంది కదా. అంటే మేమేం చేసినా చెల్తా, మేమేమైనా చేయొచ్చు, మీరు ఎవరో అడగటానికి. మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే 30 సంవత్సరాలు సీఎం ఉంటారు అనే ఒక ఉద్దేశంతో వెళ్ళారు. అంటే మనం ప్రజలకు ఏం చేయాల్సిన పని లేదు, మన దగ్గర రౌడీయిజం ఉంది, సో అదే మనల్ని కాపాడుతుందని అనుకున్నారు. సో ఎన్ని రోజులు ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుంది అనే దానికి ఇప్పుడు చూశారు. 151 ఉన్నాళ్ళు 11కి వచ్చారని అంటే ప్రజా ఆగ్రహం ఏ స్థాయిలో ఉండింది. ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా చూస్తే 10% మళ్ళా కూటమి ప్రభుత్వానికి పెరగటంలో కూడా ఇప్పుడు కూడా ప్రజల్లో ఎలా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళకి మీ పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ప్రజలు అంత చీత్కరిస్తున్నారు. ఈ 5 ఏళ్ళు, గత 5 ఏళ్ళు జరిగిన పరిపాలనలో వాళ్ళకు ఒక చీకటి రోజుల్ని మళ్ళీ అవి గుర్తు చేసుకుంటే అమ్మో అవి ఎక్కడొస్తాయన్న భయం అనేది వాళ్ళలో స్టార్ట్ అయిపోయింది ప్రజల్లో. ఇవన్నీ చూసినాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున కోడలి నానికి ఏమైనా సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? ఆయనకి ఇంటికి వెళ్తేనే అపాయింట్మెంట్ ఇవ్వట్లా, గేటు బయట కుక్క కాపలా కాస్తున్నారు. కొడాలి నాని ముఖ్య అనుచరుడి మీద ఈ కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని గారు చెప్పకుండా ఆయన అనుచరుడు చేసే అవకాశం అయితే ఉండదు. అంటే ఇది కాకుండా ముఖ్యంగా మనం ఎలక్షన్స్కి ముందు కూడా ప్రభుత్వ భవనాన్ని ఆయన సొంత పనుల కోసం వాడుకున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే క్యాష్ను నిర్వహించిన విషయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పైన కూడా బియ్యం అక్రమ రవాణా కేసులో కూడా ఈయన పేరు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడైతే 41A నోటీసులు ఇచ్చారంటున్నారు. విచారణకి పిలిచే అవకాశం ఉంటుందంటారా? విచారణకి మరి ఓన్లీ ఆయన పిఏతోనే ఇది సరిపెడతారా? అది కొడాలి నానిని కూడా విచారణకి పిలుస్తారంటారా? దీని తర్వాత వాటిపైన కూడా ఎంక్వైరీ జరిగే ఛాన్స్ ఉంటుందంటారా? ఇప్పుడు నోటీస్ ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ అయితే విచారణకి వెళ్లాల్సిందే. సో దీనిలో ఖచ్చితంగా కొడాలి నాని ఇది కూడా ఉంది కదా, గోడాంలు ఖాళీ చేయించడం కానివ్వండి, వాళ్ళ అనుచరులు చేశారన్నా వాళ్ళు ఎవరు చెప్తే చేస్తారు? ఈయనకి తెలియకుండా అయితే చేయరు, కొడాలి నానికి తెలియకుండా అయితే చేయరు, ఆయనకి తెలిసే చేస్తారు. సో ఎవరు పురమాయిస్తే చేశారు? వాళ్ళు కొడాలి నాని పురమాయిస్తే చేశారు. సో రేపొద్దున వాళ్ళు వెళ్ళినా వాళ్ళు చెప్పే పేరు ఎవరిది? కొడాలి నాని గారి పేరు చెప్తారు. ఇంకా కొడాలి నాని గారిని తీసుకొచ్చినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారా చూడాలి మనం. ఆయన కూడా ఆయన పేరే చెప్తాడు. ఎందుకంటే వీళ్ళంతా చైన్ లింకప్ ఇక్కడ. ఈయనకు ఒకళ్ళు చెప్తే ఈయన ఇంకొకళ్ళు చెప్పటం. మీరు చెప్తున్నట్టు కొడాలి నాని గారు ఆల్రెడీ అరెస్ట్కి సిద్ధమయ్యే ఉన్నట్టు కనిపిస్తోంది. మొన్న కూడా మనం వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చూసాం కదా, ఎందుకు మీరు యాక్టివ్గా లేరు, కేసులకు భయపడుతున్నారా అంటే ఒక జర్నలిస్ట్ తోటి కూడా ఆయన మాట్లాడిన విధానం కావచ్చు. సో మాకు ఇప్పుడు పదవి లేదు, మేము ఎందుకు యాక్టివ్గా ఉంటాము, నీ జాబ్ లేకపోతే నువ్వు యాక్టివ్గా నువ్వు ఎందుకు చేస్తావు అని ఆయన మాట్లాడిన తీరు, చేసుకుంటే చేసుకునివ్వండి, వల్లభనేని వంశీని జైల్లో పెడితే ఆయన చనిపోయాడా, రేపు మేమైనా కూడా అంతే అని చెప్పి, అంటే ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే ఆయన అరెస్ట్లకు కూడా సిద్ధంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి తెలుస్తుంది, నేను చేసిన తప్పులేంటి, నేను ఏ రోజైనా అరెస్ట్ అవుతాను అనేది వాళ్ళకి ఒక అవగాహనకు వచ్చేస్తారు. సరే ఆయన ఉద్యోగము అని అంటున్నాడు, నాకు ఉద్యోగం పోయింది, నా జాబ్ పోయినప్పుడు నేను ఎట్లా వస్తానంటాడు. అదే ప్రజాసేవ చేయటానికి ప్రజల్లో ఉండేవాళ్ళు, ప్రజాసేవకని వచ్చిన వాళ్ళు అది ఉద్యోగంగా చూస్తారా? గెలిపిస్తేనే మీరు పనిచేస్తారా ప్రజలకి? సో మీకంటూ ఒక ఓట్ బ్యాంక్ వచ్చింది కదా, మిమ్మల్ని నమ్మి ఓటేశారు కదా, వాళ్ళ కష్ట సుఖాలు చూడాల్సిన బాధ్యత ఉంది కదా. ఇవన్నీ అంటే ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోతున్నారు. ఇదన్నీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజలకే తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన్ని గెలిపిస్తే అప్పుడు ఆయన పని చేస్తాడు. ఆయన ఓడి సంపాదన అదే సొంతంగా సంపాదించి ఆయన చెప్పిన ఉద్దేశం నేను అప్పుడు వాళ్ళకి పని చేస్తానని గెలిచి ఉండేవాడు కదా. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఎందుకు పని చేయాలి, అది ఒక ఉద్యోగం లాగా, ఒక ఇన్కమ్ సోర్స్ లాగా చూశాడు. ఒక మినిస్టర్గా చేసినా కానివ్వండి, ఎమ్మెల్యేగా చేసినా కానివ్వండి, ఆయన ఒక ఇన్కమ్ సోర్స్ లాగా చూశాడు. అందుకోసం ఆయన పనిచేశాడు అనేది ఇప్పుడు క్లియర్ కట్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్తో తెలిసిపోయింది. సరే రేపొద్దున మీకు లెక్కలేకపోవచ్చు జైళ్ళు ఇవన్నీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే జైల్లో 1.5 సంవత్సరం ఉన్నప్పుడు మీరంతా ఉండటానికి మీరు ఆల్రెడీ ఎప్పుడో ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళు జైలుకి వెళ్ళినా మనల్ని ఏం చేస్తారు అంటే ఇప్పుడు అంటారు కదా, తెగించిన వాళ్ళకి ఎవరు ఏం చేయలేరు, తెగించేశారు వాళ్ళు. అసలు ఇంకా అంటారు కదా, ఒకళ్ళు కొంచెం ఆలోచిస్తే ఒక పరువు ప్రతిష్ట ఇట్లాంటివి ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి. అవి ఏమీ లేని వాళ్ళని తెగించేశారు. వాళ్ళు ఇప్పుడు నువ్వు తూ అన్నా లెక్కలేదు, ఏం మాట్లాడినా లెక్కలేదు. వాళ్ళకి కావాల్సింది ఓన్లీ డబ్బు.
డబ్బు తప్ప ఇంకా వేరేదేం లేదు. వాళ్ళ రాజకీయాన్ని కూడా డబ్బుకు సంపాదనకు వాడుకోవటమే. సో డబ్బు వస్తుంది అని అంటే నువ్వు 100 తిడతారు, 100 మందిని చంపమన్నా చంపుతారు. వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంది. సో అరెస్ట్ చేస్తారా? అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, అరెస్ట్ చేస్తే ఎన్ని నెలలు పెడతారు? 3 నెలలు ఉంటారా, 4 నెలలు ఉంటారో, బెయిల్ మీద మళ్ళీ బయట వస్తాం కదా, మీరు ఎక్కడా తగ్గద్దండి అని ఆయనే చెప్తున్నాడు కదా. వీళ్ళకి డైరెక్షన్ ఆల్రెడీ ఆయన ప్రిపేర్ అయిపోయారు. అదే రకంగా ఆయన డైరెక్షన్ ఇస్తున్నారు. సో దాన్ని బట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ రెచ్చిపోవటం, మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నారు. సరే, ఇవన్నీ మీరు ఎన్ని చేసినా కూడా ఆఖరి నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? ప్రజల చేతిలోనే ఉంటుంది. మీరు చేసింది ఏది మర్చిపోరు కదా. మీరు చేసిన ఈ 5 ఏళ్లకే ఇన్ని సంవత్సరాలు వెనకబడి ఉన్నామనేది ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా ఈ శనిని తెచ్చి నెత్తిన పెట్టుకుందామా అని అయితే ఎవరు ఆలోచించరు కదా. మళ్ళా బురదలోకి వెళ్ళాలని ప్రజలైతే ఆలోచించరు. సో బురదను కడుక్కోవటానికి చూస్తున్నారు. కడుక్కున్నామా, దులిపేసుకున్నామా అనేది మీరు ఇప్పుడు ఎంత తెగించారో ప్రజలు కూడా అంతే తెగించేస్తున్నారు. వాళ్ళు కూడా మీ గురించి డిస్కషన్ పెట్టడమో, మీ గురించి మాట్లాడటమో వేస్ట్ అనుకుంటున్నారు. అదే మనకు కూడా టైం వేస్ట్, వాళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళ గురించి ఆలోచించటం కూడా అనే అంత తక్కువ స్థాయికి వీళ్ళని కూడా తీసి పడేశారు. నెక్స్ట్ రేస్ లో 2-3 వరుసలో ఉన్నారు. ఒకటి చూస్తే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, మరి ఆడుదాం ఆంధ్ర స్కీమ్ లో రోజా పేరు వినిపిస్తోంది, ఇప్పుడు కొడాలి నాని. ఇలా ముగ్గురులో ఎవరు మొదట అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, అదే ఉంటది. గోరింట్ల మాధవ్ కూడా ఉన్నాడు, ఇంకా ఆయనది కూడా మళ్ళా పిలుస్తామని చెప్పారు. మొన్న వెళ్ళి కలిశాడు, మళ్ళీ ఆయన్ని పిలుస్తామని చెప్పారు. సో మళ్ళీ ఆయన అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది. ఇంకా రోజా గారి విషయం ఉంటుంది, ఎందుకంటే ఆవిడ కూడా ఆడుదాం ఆంధ్రాది కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా ఆవిడది మైనింగ్సే కానివ్వండి, ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, ఇంకా కాదేది ఆవిడకి ఇది అన్నట్టు ఆ జిల్లాని గుండు కొట్టించేసింది. నగిరి నియోజకవర్గమే కాదు, జిల్లా మొత్తం అని ఎందుకు అన్నానంటే తిరుపతి సరౌండింగ్స్ అంతా కూడా ఆవిడ కావాల్సినట్టు దోచుకోవటం. ఎందుకంటే తిరుపతి దేవస్థానం తిరుమలనే ఆమె ఇష్టారాజ్యంగా అనుభవించింది కదా. నేను అందుకని అంటే నా జిల్లాని కూడా గుండు కొట్టించడానికే చూసింది. అందుకని ఆవిడకి కూడా ఏమీ తక్కువ దోచుకోలేదు, అన్నీ కక్కించాల్సిన పని కూడా ఉంది. ఇదన్నీ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు కూడా ఇప్పుడు వీళ్ళు ఇంత తిన్నారని చెప్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇదే చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు తిన్నది ఏంటనేది రేపు పొద్దున ప్రజలైనా అడుగుతారు కదా. మీరు ఊరికే వాళ్ళ మీద నిందేశారు, అదేదో చెప్పండి అని అంటారు కదా. సో ఆ బాధ్యత అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుందో, వాళ్ళు చేసింది ఏంటో తప్పులు బయట పెట్టాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అవన్నీ బయట పెడతారు. బయట ఖచ్చితంగా వస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Please subscribe to Leo News for more videos.